ఆవుకున్న గొప్ప గుణం ఏంటి తెలుసా? ఎందుకు ఇంటికి ఆవు ఉండాలని చెప్పారో తెలుసా? ఒక ఆవు ఇంట్లో ఉన్నప్పుడు తన యొక్క యజమాని వచ్చి ఆ ఆవుకి పరిచర్యలు చేసేటప్పుడు ఆ ఆవు యజమాని వాసన చూస్తుంది, యజమాని వాసన చూస్తుంది, శరీర వాసన చూస్తుంది, యజమానికి ఏం రుగ్మత ఉందో పసిగడుతుంది, అరచేయి నాకుతుంది. ఒకవేళ కనుక నీ శరీరం బాగలేకపోతే నీ అరచేయితో నాకుతుంది ఆవు. ఆవు అరచేయి నాకినప్పుడు నువ్వు నాకిచ్చుకో. అరచేయి నాకగానే ఆవుకు తెలిసిపోతుందట నీ శరీరంలో ఏమేమి రుగ్మతలు ఉన్నాయో ఆవుకు తెలిసిపోతుంది. ఓహో, నా యజమానికి రుగ్మత ఉంది, ఈసారి నేను ఒక ఔషధం తయారు చేయాలి అని వెళ్ళి అడవికి వెళ్ళాలి. వాస్తవంగా ఈ దరిద్రపు ఏం అలవాటు చేశారంటే కుడిది పెట్టడం. కుడిది ఆవుకు పెట్టకూడదు, దరిద్రం అది, అరిష్టం అది. కుడిది నువ్వు ఆవుకు ఎప్పుడు పెట్టకూడదు. ఆవుకి ఏవైనా సరే పాచిపోయే వస్తువులు ఆవుకు పెట్టకూడదు, గుర్తుంచుకోండి. ఆవుకి పాచిపోయే వస్తువులు పెట్టకూడదు. ఏవైతే వస్తువులు నిలకడగా ఉంటే పాచిపోతాయో ఆ వస్తువులు ఆవుకు పెట్టకూడదు. కానీ వాళ్ళ ఆవులు ఆకలికి తట్టుకోలేక అవి తింటున్నాయి. వాస్తవంగా ఇవి తినవు. ఆవుకి కుడిది తాగించకూడదు, ఆవుకి అన్నం పెట్టడానికి పనికిరాదు. చెప్తున్నా కదా, ఏవైతే వస్తువులు పాచిపోతాయో నిలకడగా ఉంటే ఆ వస్తువులు ఆవుకు పెట్టకూడదు. ఆవులు పూర్వకాలంలో గోపాలకులు ఏం చేసేవాళ్ళు, గొల్లవాళ్ళు ఆవులను తీసుకొని యాదవులు వెళ్ళేవాళ్ళు, వెళ్ళి అడవులకు వెళ్ళి వదిలేసేవాళ్ళు. ఇదే తినమని చెప్పేవాళ్ళు కాదు, దానికి ఏది కావాలో తినేది ఆవు. ప్రతి ఒక్క వృక్షములో ఏ వృక్షం ఆయుర్వేదమో ఏ వృక్షం ఔషధమో తింటుంది. జిల్లేడు చెట్టు ఆకుని తినదే ఆవు, ఉమ్మెత్త ఆకుని తినదే. నువ్వు ఆవుకు నేర్పిస్తున్నావా? ఇది తినొద్దని చెప్పి నువ్వు స్టాప్ చేస్తున్నావా, కొడుతున్నావా? ఏది తినాలో ఏది తినొద్దో ఆవుకు విచక్షణ ఉంది, నీకు లేదు, మనకు లేదు ఆ విచక్షణ. ఏది తినాలి ఏది తినొద్దని ఎవడో ఒకటి చెప్తే తప్ప మనకు తెలియదు. కానీ ఈ పలానా ఆకుకూర తినాలి తినకూడదు, నాలుకకు నచ్చిందా లేదా అది ఒకటి సరిపోతుంది అంతే. మనకి నాలుకకు తీయగుందంటే అయిపోయి, నాలుకకు నచ్చిందంటే మద్యం కూడా తాగేస్తాం మనం. కానీ ఆవుకు అట్లా కాదే. అది నీ యజమానికి ఏం కావాలో వెళుతుంది, తెలుసుకొని వస్తుంది. నువ్వు దాని పాలు తాగటం వల్ల నీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆవు పాలు తాగటం వల్ల. ఆవుకున్న గొప్ప గుణం ఏంటంటే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు గోవు గొప్పతనం ఏందో తెలుసుకోవడానికి ఛాలెంజ్ చేసి మరి ఆవు ఈజ్ నథింగ్, ఇట్స్ ఓన్లీ యానిమల్, వి విల్ ప్రూవ్ అని చెప్పి ఆవుకి ప్రతిరోజు ఇంత విషం ఎక్కిచ్చారట, ప్రతిరోజు విషం ఎక్కిచ్చారట. కానీ దాని యొక్క యూరిన్లో కానీ మిల్క్లో కానీ ఎక్కడ కూడా పాయిజన్ కంటెంట్ రాలేదు. టోటల్గా టాక్సిన్స్ అన్నది కూడా కరిగించేసింది, విషయాన్ని మొత్తం కరిగించేసింది. ఆవుకు విషం ఎక్కలే. మరి ఏ ప్రపంచంలో ఏ జంతువుకు లేనిది ఒక ప్రత్యేకత ఏంటంటే కనుక ఆవు కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది. మనం ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, కానీ ఆవు ఆక్సిజన్నే పీల్చుకుంటుంది, ఆక్సిజనే వదులుతుంది. ఇది ఆల్రెడీ నిరూపించబడింది. ఒకటి కాదు రెండు కాదు నాగరాజ్, ఆవుకు సంబంధించి పుస్తకాలు కూడా ప్రచురణ అయ్యాయి. ఇవాళ ఎంతమంది హిందువులకు అవేర్నెస్ వచ్చింది, గో సంరక్షణ చెయ్యాలి, వెళ్తారు ఎక్కడో గోశాలకు వెళ్ళిపోతారు, అయ్యా బాగుండాలి అయ్యా అని చెప్తారు, నమస్కారం చేస్తారు, ఒక 1000 రూపాయలు ఇస్తారు, లేదా బెల్లం పెడతారు, ఇది పెడతారు, దండం పెట్టి వచ్చేస్తారు. ఇది కాదు, ఇది కానే కాదు, ఇది గో సంరక్షణ కాదు. ఆవులకి మెడలో కట్టడానికి ఇవి కాదు, పెంపుడు జంతువులు కావు, ఆవు జంతువు కాదు. నువ్వు కట్టకున్న ఆవు నీ ఇంట్లోనే ఉంటుంది. విచక్షణ నువ్వు ఆవు దగ్గర నేర్చుకోవాలి. ఆవుకు నువ్వు విచక్షణ చేయడానికి నీ అర్హత లేదు. అది నువ్వు గోవుకి ఏ తాడు కట్టాల్సిన అవసరం లేదు. దాని నావిగేషన్ దానికి తెలుసు. నువ్వు ఒక 2 సార్లు అడవికి తీసుకెళ్ళి వదిలేసినా తిరిగి నీ ఇంటికి అదే వస్తుంది. ఏ అడ్రస్ ఏ నావిగేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ఇంటి అడ్రస్ నీ ఇంటికి ఎత్తుకుంటూ వస్తుంది. చిన్నప్పుడు నేను నిజామాబాద్ దగ్గర టానాకళ అనే ఊర్లో పెరిగాను. నేను మా చిన్నాన్న వాళ్ళ దగ్గర పెరిగాను. నేను సద్గురు మాణిక్ ప్రభు గారి దగ్గర పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి నా జీవితం అంతా దత్తాత్రేయ స్వామి వారి దగ్గరనే. ఆ మఠంలో పెరిగినప్పుడు నాకు శరీరం మొత్తం కూడా వ్యాధి వచ్చేసింది. అంటే టోటల్గా గోకడం, శరీరం అంతా గోకుడు వ్యాధి వచ్చేసింది. ఏం చేయాలో తెలీదు. మా చిన్నమ్మ నాకు ఒకటే పని చేసింది. ప్రతిరోజు ఆవు పెండ తీసుకొచ్చి నాకు ఆవు పెండ పెట్టేది. ఆవు పేడతో మొత్తం పెట్టి ఒక అర్ధగంట సేపు ఎండలో కూర్చోని చెప్పేసి ఎండలో కూర్చోబెట్టాను. నాకు శరీర రుగ్మత పోయిందే. అప్పుడు నేను ఏ మెడిసిన్ వాడలేదే. బలవంతంగా తిడుతుండే, అబ్బా నాకు పెండ వద్దు అని ఏడ్చేవాడిని నేను. కానీ మా చిన్నమ్మ ప్రేమగా వచ్చి నాకు పెట్టింది, ఆవు పెండ పెట్టింది.
ఇవాళ నాకు ఏ స్కిన్ డిసీజ్ లేవే, గోమాతనే కదా అప్పుడు నన్ను కాపాడింది. ఈ బేసిక్ ఎలిమెంట్స్, బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు. అప్పుడు మా గురుకులంలో మేము ఉన్నాం కాబట్టి, మా చిన్నమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి, తెలిసింది కాబట్టి చేసింది. మా తాతగారు ఉంటుండే, మాధవరావు తాత అని, మంచి గొప్ప విద్వాంసుడు ఆయన. ఆయన అంటుండే, ఎక్కడికి ఏం డాక్టర్ దగ్గరికి ఏమొద్దు, ఆవు పెండ పెట్టు చాలు అన్నీ సెట్ అయిపోతాయి. ఆవు పెండ పెడితేనే మంచిగా అయిపోయింది నాకు. ఇవాళ ఈ విషయం ఎంతమంది తెలుసు? ఆవు పేడ అంటే అది కూడా చెప్తున్నాను, ఏదైతే ఆవుకి నువ్వు పాచన్నం పెడతావో ఆ పేడ నీకు పనికిరాదు. ఏ ఆవైతే గడ్డి తింటుందో, ఏ ఆవైతే అడవికి వెళ్ళి సస్యములు తినొస్తుందో, వివిధమైనటువంటి ఔషధ ఆకులు తినొస్తుందో, ఆ ఆవు యొక్క గోమయం నీకు శ్రేష్టం. లేదంటే అది శ్రేష్టం కాదు. దాంట్లోనూ క్రిమి కీటకాలు ఉంటాయి. నువ్వు ప్రపంచంలో ఏ జంతువుకు సంబంధించిన పేడ కానీ, దానికి సంబంధించిన ఏదైతే ఫిల్త్ ఉంటుందో ఆ ఫిల్త్లో నుంచి బ్యాక్టీరియాస్ పుడతాయి. కానీ ఆవు యొక్క ఫిల్త్లో నుంచి బ్యాక్టీరియాస్ పుట్టవు. అద్భుతమైనటువంటి నత్తలు పుడతాయి ఆవు గోపేడ నుంచి. అవి మళ్ళీ నువ్వు భూమిలో వేయు, నీకు భూమి సస్యశ్యామలం అవుతుంది, భూమికి బలం వస్తుంది. లఘు అంటారు, భూమికి బలం వస్తుంది. ఇవాళ నువ్వు నమ్మకపో, భారతదేశంలో అంకాపూర్ అనేది ఒక ఊరుంది. తెలంగాణలో ఆర్మూర్ దగ్గర అంకాపూర్ అని ఒక ఊరుంది. ఆ ఊర్లో వాళ్ళ యొక్క సక్సెస్ ఏంటంటే, ఆ ఊర్లో ఫస్ట్ టైం ఇండియా హిస్టరీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయి ఒకేసారి వాళ్ళందరూ కూడా 1000 మారుతి కార్లు కొనుకొచ్చుకున్నారు. 1000 మారుతి కార్లు ఒకటేసారి కొనుకొచ్చుకున్నారు. అంటే ఇప్పుడు 1995లో వెళ్ళి కార్లు కొనుకొచ్చుకున్నారు. ఇవాళ భారతదేశంలో సస్యాభివృద్ధి, మక్కలు, పసుపు ఎక్కడ జాగ్రత్త పడుతున్నాయంటే అంకాపూర్. ఇవాళ అంకాపూర్ యొక్క హిస్టరీ, సక్సెస్ హిస్టరీకి బిహైండ్ ఏంటంటే గోవు. వాళ్ళు ప్రతిసారి ఏం చేస్తారంటే ఆవుల యొక్క పేడ తీసుకుని వెళ్ళి మొత్తం కూడా వేస్తారు, లఘుగా వేసేస్తారు. వేసిన తర్వాత పసుపు మక్క వేస్తారు. వాళ్ళు అద్భుతమైన పంటలు పండిస్తారు. వాళ్ళు ఎవరిచ్చారు? ఇవాళ రైతులందరూ కూడా చనిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఆవులను సంరక్షిస్తలేరు కాబట్టి ఆ శాపం వాళ్ళకు కొట్టుకొని చనిపోతున్నారు. రైతులకు ఎందుకు లాభాలు జరగట్లేదు? రైతుల గురించి రైతే రాజు అంటున్నారు, కానీ రైతు ఈజ్ ద బిగ్గెస్ట్ లేబర్. ఎందుకు అవుతున్నాడు? రైతు తన కన్న తల్లిని సంరక్షించట్లే, రైతు గోవును సంరక్షించట్లే. రైతుది బాధ్యత, గోవును సంరక్షించాల్సిన బాధ్యత రైతుది. నువ్వు ఆటోమేటిక్గా గోవును సంరక్షించు, గోవు నేను సంరక్షిస్తుంది. గావో విశ్వస్య మాతనః. గోవు ఈ ప్రపంచానికే తల్లి. ప్రపంచం అంటే ఏంటి? విశ్వానికే తల్లి గోవు. ఆ గోవు వేణుడు అలా చేసినప్పుడు ఋషులందరూ చనిపోతుంటే అప్పుడు మిగతా ఋషులందరూ కూడా కలిసి తపస్సు చేశారు. ఎక్కడ మనం రాజ్యానికి వెళితే మనం చనిపోతామో అని చెప్పేసి తపస్సు చేశారు. తపస్సు చేసి విద్రావణ తంత్రం అని ఒకటి ఉంటుంది. మనం ఏ వ్యక్తినైనా సరే చంపేయచ్చు. వాడు అన్యాయం చేస్తే, వాడు అధర్మ పాలంగా ఉంటే కనుక ఒక ఋషి వాడిని చంపేయచ్చు. అది విద్రావణ తంత్రం అని ఉంటుంది. ఆ విద్రావణ తంత్రం చేసి, అది రావణ సంహితలో వస్తుంది. అది ఆ తంత్రము చేసి ఋషులందరూ వేణుని చంపేశారు. వేణుడు చచ్చిపోయాడు. చంపడం అంటే ఏంటి? కోమా స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకోసం అంటే రాజును చంపితే కూడా అది పాపమే. కాబట్టి కోమా స్థాయిలో వెళ్ళిపోయాడు, చలనం లేకుండా అయిపోయాడు వేణుడు. అప్పుడు రాజు లేడు. అసలే ప్రజలు మూర్ఖపు ప్రజలు. ఇన్నాళ్ళు రాజున్నాడు అన్న భయంతోటనే ఉన్నారు. దుర్మార్గుడైనా రాజు ఉండాల్సిందే, రాజు లేకపోతే కష్టం. ఇప్పుడు ఏం చెయ్యాలి? శరీర మథనం చెయ్యండి. వేణుడి యొక్క తొడలో నుంచి టిష్యూస్ తీసుకున్నారు. ఆ టిష్యూ కల్చర్ నుంచి డెవలప్మెంట్ చేశారు. డెవలప్మెంట్ చేసేసి ఒక శిశువుని తయారు చేశారు, టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేశారు. వేణుడిలో నుంచి ఒక బాడీలో నుంచి ఒక టిష్యూ తీసుకున్నా సరే, ఒక సెల్ బాడీ తీసుకున్నా దాని నుంచి మనిషిని తయారు చేయొచ్చు అని పృథు చక్రవర్తి యొక్క ఉపాఖ్యానంలో తెలుస్తుంది. పృథోపాఖ్యానంలో, భాగవతంలో. దాంట్లో ఒక అద్భుతమైన సైన్స్ ఉంది, బయోటెక్నాలజికల్ సైన్స్ ఉంది. అది డిఎన్ఏ సైన్స్ ఉంది అక్కడ. ఇప్పటిదాకా మన సైన్స్ ఇంకా అంత డెవలప్ అవ్వలే, బట్ ఆ టైంలో నా సైన్స్ డెవలప్ అయింది. ఇవాళ భవిష్యత్తులో జరుగుతుంది. ఒక మనిషి యొక్క శరీరంలో ఉన్న డిఎన్ఏని కూడా తీసుకొని కూడా దాన్ని స్టోర్ చేసి అలాంటి వ్యక్తిని మళ్ళీ పుట్టించవచ్చు అని ఉంది. సో అలాంటి పృథు చక్రవర్తి యొక్క శరీరం నుంచి, వేణుల్లోంచి తీస్తే అప్పుడు పృథు చక్రవర్తి పుట్టాడు. అప్పుడు పృథు చక్రవర్తి భూమియే గోమాత స్వరూపమైనప్పుడు పృథు చక్రవర్తి పాలు పిండుతూ ఉంటే, ఇవాళ ఈ భూమికి అందుకోసమే వసుంధర అని పేరు. పృథ్వీ అని ఎందుకు పేరు భూమికి అంటే, గోవు ఆ రోజు వరంగా మనకు దొరికింది కాబట్టి
గోవు ద్వారా సమస్త ఔషధాలు వచ్చాయి కాబట్టి ఇవాళ మన ప్రపంచంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఔషధ వృక్షాలన్నీ కూడా గోవు నుంచి వచ్చినవే. ఇది అబద్ధం కాదు, ఇది వాస్తవం. పృథోపాఖ్యానం చదవండి. ఇవాళ ఎంతమంది పిల్లలకు తెలుసు పృథోపాఖ్యానం అంటే? పృథు చక్రవర్తి యొక్క ఉపాఖ్యానం ఎంతమందికి పిల్లలకు తెలుసు? తెలీదే. ఒక మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల కొంతమందికి తెలిసి వస్తుంది తప్ప ఇంకెంతమంది తెలిసి వస్తుంది? వాళ్ళు ఒక వ్యాఖ్యాన రూపంలో చెప్తున్నారు. నేనేమంటాను అంటే, లెట్స్ కమ్ ఆల్ యంగ్ జనరేషన్స్, రండి, పృథోపాఖ్యానాన్ని ప్రజెంటేషన్ తయారు చేయండి. ప్రజెంటేషన్ తయారు చేసేసి గోవుకు సంబంధించిన స్కిల్స్ ప్రజెంటేషన్స్ తయారు చేయండి, ప్రతి స్కూల్లో చూపించండి. యంగ్స్టర్స్ రండి, నేను ఒక ప్రజెంటేషన్ తయారు చేసి నేను మీకు ఇస్తాను. ప్రతి ఒక్కరు నేను షేర్ చేస్తాను మీ అందరికి కూడా. మీరందరు కూడా రండి. ప్రతి ఒక్క స్కూల్ టీచర్ ఒక బాధ్యతగా స్వీకరించండి. హిందూ ధర్మానికి సంబంధించి గోమాతని మనకి కీలకము. గోమాత ఎప్పుడైతే లేదో హిందూ ధర్మము లేదు. హిందువులందరూ చచ్చిపోతారు. ఇంకా గోవును సంరక్షించే బాధ్యత మనది. షూర్ సార్, తప్పకుండా. సో మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. చాలామంది అంటే వింటూ ఉంటేనే వెంటనే క్విక్ రెస్పాన్స్ వచ్చేంత విధిగా చెప్పారు మీరు. ఎలా సార్ కార్యాచరణ ఏ విధంగా, అంటే మనం సంరక్షించుకోవాలి అని అంటే ఎటువంటి కార్యాచరణ చేయాలంటారు అసలు? ఇది చెప్పేంత సులభం కాదు నాగరాజ్. ఎందుకోసం అంటే నేను చెప్పాను కదా, ప్రజల్లో ఐక్యత రావడం చాలా కష్టం. ఇంపాసిబుల్ కాదు, కష్టం. ఎందుకోసం అంటే జనాలకు వాళ్ళ కష్టాలు ఎక్కువైపోయాయి. ఇవాళ గోమాతను చెప్పాను కదా, తన తల్లినే సంరక్షించుకునేడు గోమాతని ఏడ సంరక్షిస్తాడు? ఇవాళ ఫస్ట్ ప్రేక్షకులు ఏంటంటే, మీ కన్న తల్లిదండ్రులను గౌరవించండి. అలా మీరు గౌరవించడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా మీ లోపల ఒక మంచితనం ప్రారంభమవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ కావాల్సింది. నేను ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పేది ఏంటంటే కనుక, నేను గో సంరక్షణ నిధి, నేను ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాను. సో ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. గో సంరక్షణ నిధి అని ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, గో సంరక్షణ నిధి. ఆ ట్రస్ట్కి మీరు రూపాయి నుంచి మీరు ఎంతనో మీరు డొనేషన్ చేయండి. నేను గోవులని, ఒట్టిపోయిన గోవుల్ని కొనుక్కుంటా కావాలంటే. ఎవరైనా మాకు ఇచ్చేస్తాను అంటే తీసుకుంటా. ఒట్టిపోయిన గోవులు ఎక్కడికి స్లాటర్ హౌస్కి వెళ్ళకూడదు. ఇది ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. గోవు స్లాటర్ హౌస్కి వెళ్ళకూడదు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ దగ్గర ఉన్నంత డబ్బుల దగ్గర కొను. నా దగ్గరికి రా, గో సంరక్షణ నిధికి రా. నేను ఇంత కొన్నానని నాకు రిసిప్ట్ చూపించు, నేను నీకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను. గో సంరక్షణ నిధిని ఏర్పాటు చేస్తాను. దీని లెక్కాపత్రం వెబ్సైట్లో క్లియర్గా చూపిస్తా. నా లక్ష్యం ఏంటంటే కనుక గోవులను తీసుకెళ్ళి వదిలేయాలి. ఇంకా వాటి నుంచి నేను ఎలాంటివి తీసుకోను. ఒక 10 మంది గోపాలకులకు ఉండడానికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తాను. రోజు వాటిని వెళ్ళి మేపుకొని వస్తాడు, తీసుకొస్తాడు. వాటి నుంచి గో అర్కం తీస్తాడు. మేము ఆయుర్వేద ఔషధం తయారు చేస్తాము. వాటిని ఎక్కడ హింసించడం అనేది ఉండదు, కట్టేయడం అనేది ఉండదు. అవి హాయిగా వెళ్తాయి, తిరుగుతాయి, తింటాయి, వస్తాయి. సో ఈ విధంగా గో సంరక్షణ చేయాలనుకుంటున్నాను. ఈ గో సంరక్షణకు ఎవరైతే గనక ఎస్ మేమున్నాము అని అంటారో వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఒక నెల రోజుల్లోనే ఆల్మోస్ట్, అంటే 2020 అక్షయ తృతీయకి నేను ప్రారంభం చేస్తాను మేలో. అక్షయ తృతీయకి మీరు అందరూ సిద్ధంగా ఉండండి. ఇది వీలైనంత ఈ వీడియోని షేర్ చేయండి. 10 లక్షల కాదు, 1 కోటి మందికి ఇది షేర్ అవ్వాలి. సినిమా పాటలు కాదండి షేర్ అవ్వాల్సింది, ఇలాంటివి షేర్ అవ్వాలి. మన ధర్మంకి సంబంధించిన షేర్ అవ్వాలి. వీలైనంత అందరికీ షేర్ చేయండి. ఇవాళ మీరు కామెంట్స్, మీ లైక్స్ చూస్తే మన శత్రువులకి, ఎవరైతే కనుక గోవుని హింసించాలనుకునే ఆలోచన ఉండేవాడికి కూడా భయం పుట్టాలి. అండ్ ఎవరైతే ఐక్యత లేదు అని నాలాంటి వాళ్ళు అంటారో వాళ్ళకి కనువిప్పు కలగాలి. అరే ఇంతమంది ఉన్నారా, ఐక్యత లేదని ఎట్లా అంటున్నారు అని కనువిప్పు కలగాలి. ఆ రకంగా మీ కామెంట్స్ ఉండాలి, ఆ రకంగా మీ లైక్స్ నాకు రావాలి, ఆ రకంగా షేర్స్ రావాలి. ఆ ధైర్యం నాకు కలిగితే నేను అడిగేస్తా, లేదంటే నేను మరో రాజీవ్ దీక్షిత్ అయిపోతా. షూర్ సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.